వాళ్ళు లోపల మంచి మంచి చైర్స్ వేసి కూర్చోండ్రా బాబు అంటే వద్దు మాకు కిందే బాగుంటుందని మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. నేను వాళ్ళతో పాటు వచ్చి కూర్చున్నాను. బాగుంది, వ్యూ అయితే బాగుంది. దాని తర్వాత చిన్న బోట్ అయితే ఎక్కించారు. ఇందాక దాంట్లో 200 మెంబర్స్ అయితే ఇందులో 20 మెంబర్స్ పడతారు. సో ఒక స్పాట్కి తీసుకెళ్తున్నారు. ఇంకా చిన్న బోట్ ఎక్కించాడు. ఇందులో ఇద్దరు నడిపేవాడు, ఒకడు ముగ్గురు, మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. మా బాబాయ్ లోపల బ్యాట్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. లైట్ అనేది లేదు ఇక్కడ. ఎంతమంది వచ్చారో. ఇది స్పాట్. సో జేమ్స్ బాండ్ మూవీ షూట్ చేసిన స్పాట్ అయితే ఇది. సో ఆ మూవీ తీసిన తర్వాతే ఈ ఐలాండ్కి నేమ్ అయితే చేంజ్ చేశారు. ఈరోజు నేను థాయిలాండ్లో ఉన్నాను. థాయిలాండ్లో ఫుకెట్ అనే ఒక సిటీకి వచ్చాను. సో ఈ ఫుకెట్ సిటీలో మనం ఎవరైతే వస్తారో 2 ట్రిప్స్ అయితే చేస్తారు పక్కాగా. ఒకటి జేమ్స్ బాండ్ ఐలాండ్, రెండోది ఫీఫీ ఐలాండ్. సో ఈరోజు నేను జేమ్స్ బాండ్ ఐలాండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. దీనికి 1200 థాయ్ బాత్ అయితే ఛార్జ్ చేశారు, అంటే 3600 ఇండియన్ రూపీస్. సో ఇందులో ఏమేమి కవర్ అవుతాయో, ట్రిప్ ఎలా ఉంటుందో, అసలు ఫుకెట్ ఎందుకు రావాలో, అసలు బ్యాంకాక్ ఎందుకు రావాలో అన్ని వీడియోస్, అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను నేను. సో అందరూ చివరి వరకు చూడండి, బాగుంటుంది వీడియో. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ 8 o'clockకి పికప్ వ్యాన్ వచ్చింది. హోటల్ పికప్ చేసుకుంది హోటల్ నుంచి. అండ్ ఈవినింగ్ 4 or 5కి డ్రాప్ చేస్తాను అన్నాడు. సో పికప్ డ్రాప్ ఫ్రీ. ఇన్ మిడిల్ బోట్ అయితే ఉంటుంది, ఫెర్రీ ఎక్కిస్తా ఉన్నారు. సో ఫెర్రీ, ఇదే ఆ ఫెర్రీ. స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 1/2 hour అయింది. లొకేషన్ అయితే చాలా బాగుంది, అదిరిపోయిందనే చెప్పాలి. అక్కడ నుంచి ఉందామని చెప్పి దాని నుంచి చూస్తున్నాను ఖాళీ చేస్తారేమో అని. ఖాళీ చేసే పనే లేదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడ. దీనిలో ఒక 200 మెంబర్స్ వరకు పడతారు. ఇది ఫెర్రీ. దీనిలో ట్రావెల్ పీస్ఫుల్గా ఉంటుంది, జర్నీ పీస్ఫుల్గా ఉంటుంది. ఎత్తేటాలు ఇట్లాంటివే ఉండవు, హ్యాపీగా వెళ్ళచ్చు. ఎక్కువ అలసిపోం అనమాట. స్పీడ్ బోట్ అయితే ఎత్తేసేసిద్ది, స్పీడ్గానే వెళ్తాడు. ఒక 1/2 hour ముందు అయిపోతుంది ట్రిప్, 1 hour ముందు అంతే. కాకపోతే జర్నీ అయితే దారుణంగా ఉంటుంది అనమాట. ఎంత బాగుందో లొకేషన్ అయితే చూడండి, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇలాంటి లొకేషన్స్ అయితే మనకి చాలానే ఉంటాయి ఫుకెట్ సరౌండింగ్స్ మొత్తం కూడా. ఫుకెట్, ఓనాంగ్, క్రాబీ, ఇవన్నీ కూడా ఐలాండ్సే. సో ఇక్కడ మనకి చాలా లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి లొకేషన్స్ మనం చూడొచ్చు. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, గోవాకి మనం ఎందుకు వెళ్ళకూడదు, బ్యాంకాక్ ఎందుకు రావచ్చు అని చెప్పి. అందరూ బ్యాంకాక్ అనగానే ఏదో ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ గోవాతో కంపేర్ చేస్తే బ్యాంకాక్ చాలా చీప్. అది ఎవరికి తెలియదు అనమాట. సో ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ ఒక్కటే కొంచెం బ్యాంకాక్కి ఎక్కువ ఉంటాయి గోవాతో కంపేర్ చేస్తే. బట్ రిమైనింగ్ అంతా కూడా బ్యాంకాక్లోనే చాలా చీప్గా ఉంటాయి. ఫుడ్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, హోటల్ స్టేస్ కానివ్వండి, ఇలాంటి ట్రిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గోవాతో కంపేర్ చేస్తే ఇక్కడే చీప్. సో నేనైతే గోవా ఒక 15 times వెళ్ళుంటాను. ఎవ్రీ డిసెంబర్లో వెళ్తాను. ఇంకా లాస్ట్ 4 yearsగా థాయిలాండ్ రావడం అయితే స్టార్ట్ చేశాను. సో గోవాలో చీటింగ్ ఎక్కువైపోయింది, ఫేక్ ఎక్కువైపోయింది, అంతా మోసం చేయటం దారుణంగా అయిపోయింది. గోవా అసలు బాగాలేదు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు లోకల్ పీపుల్ కూడా. సో అసలు వెళ్ళటమే వేస్ట్ అనిపించింది, వెక్స్ అయిపోయాను. సో చూడండి, ఎవరైనా ప్లాన్ చేసుకుంటాను అనుకుంటే ఒక 3 months ముందలైతే మీ జర్నీ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా తక్కువ బడ్జెట్లో అయితే వెళ్ళచ్చు. సో ఇది చూసారా, ఇప్పుడు మన పెద్ద ఫెర్రీ 200 మెంబర్స్ ఉన్న ఫెర్రీలో నుంచి మనని ఒక స్పాట్కి అయితే తీసుకొని వెళ్తాడు. సో అక్కడికి ఈ పెద్ద బోట్ వెళ్ళదు. సో దానికోసం చిన్నదానిలో మనని ట్రాన్స్పోర్ట్ చేసి, ఇదిగోండి, సో చిన్నదానిలో ఒక్కొక్క బ్యాచ్ని ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొని వెళ్ళి అక్కడైతే డ్రాప్ చేస్తాడు. మనం అక్కడ లొకేషన్ చూడొచ్చు అనమాట. బాగుంది, ఇదైతే బాగుంది. ఎలా ఉందంటే ఏదో మంచి స్పోర్ట్స్ బైక్ తీసినట్టుంది ఆ సౌండ్. సో ఈ ఫుకెట్ ఏంటంటే ఓన్లీ ఒక్కసారి వస్తే సరిపోతుంది, మళ్ళీ రావక్కర్లేదు. ఆ ఒక్కసారి కూడా దేనికంటే ఈ 2 ట్రిప్స్ని కవర్ చేయడానికి. సో
సో ఈ లొకేషన్స్ చూడటానికి అయితే వర్త్, ఖచ్చితంగా రావాలి. ఒకసారి వస్తే మళ్ళీ చూడటానికి ఇంకేం ఉండదు ఇక్కడ. సో మ్యాండేటరీగా ఒకసారి అయితే రావచ్చు అందరూ. సో నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ పటాయా, బ్యాంకాక్ అంతవరకే, ఇటు రావనక్కర్లేదు. ఎందుకంటే ఫుకెట్ పటాయాకి మనం బస్సులో అయితే 14 to 16 అవర్స్ అయితే ట్రావెల్ ఉంటుంది, చాలా లాంగ్ అది. సో ఓన్లీ ఫ్లైట్లోనే రావాలి బ్యాంకాక్ నుంచి ఫుకెట్కి, ఓన్లీ ఫ్లైట్ జర్నీ. సో అది కూడా ఓకే. సో ఇది స్పాట్. సో కేవ్స్ ఉన్నాయి ఇక్కడ. సో న్యాచురల్గా ఫామ్ అయినవి ఇవి, చూసారు కదా ఎలా ఉన్నాయి కేవ్స్. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఇచ్చాడు. సో హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఏదన్నా రిఫ్రెష్ అయితే అయిపోయి రమ్మని చెప్పాడు. మళ్ళీ అతను ఎక్కడైతే డ్రాప్ చేశాడో అక్కడికి రమ్మని చెప్పాడు. ప్లేస్ అయితే బాగుంది. వాటర్ పడి 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 న్యాచురల్గా ఫామ్ అయిపోయింది. ఏది పట్టుకున్నా జారిపోతుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది చూడండి, ఇదేదో ఒక శివలింగం లాగా ఫామ్ అయింది. ఇది దాని మీద డ్రాప్ పడతా ఉంది. వా, అదిరిపోయింది లొకేషన్. ఇదైతే మంచిగా ఫొటోస్ దిగచ్చు, లేదంటే రీల్స్ చేయడానికి కానీ బాగుంది. సో ఇదే ఆ స్పాట్. ఇక్కడే తీసారి షూటింగ్, జేమ్స్ బాండ్ మూవీ షూటింగ్ అయితే. సో అది తీసిన తర్వాతనే దీనికి జేమ్స్ బాండ్ ఐలాండ్ అనే నేమ్ అయితే చేంజ్ చేశారు. ఈ బీచ్ అంతా వాడేశారు ఆ మూవీలో. అయిపోయింది ట్రిప్. సో ఇప్పుడు మన ఏ బోట్లో అయితే తీసుకొని వచ్చాడో మళ్ళీ ఆ బోట్తోనే ఫెర్రీకి తీసుకెళ్ళిపోతున్నాడు. సో మేము లేట్గా వచ్చాం, ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్. అందుకని ఓన్లీ మా వరకే ఈ చిన్నదానిలో ఎక్కించి తీసుకొని వెళ్తున్నాడు అనమాట లాస్ట్లో. బట్ సో నెక్స్ట్ ఇందులో అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఇది ఓన్లీ ఇద్దరు కూర్చోడానికి, అండ్ మూడో అతను నడిపేవాడు. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతా. ఏవో చెప్తున్నాడు, ఆ షేప్లో ఉంది, ఇక్కడ ఈ షేప్ ఉంది, ఆ షేప్ ఉంది అని చెప్పి. రైడ్ అయితే బాగుంటుంది అని చెప్తున్నాడు ఇతను, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది కానీ చూడాలి. చూసారు కదా పక్కన సేమ్ ఫార్మెట్, మేము కూడా ఇద్దరు ప్యాసింజర్స్, ఒక గైడ్. షార్క్స్ ఉంటాయండి ఇక్కడ, క్రొకడైల్స్ ఉంటాయంట. నేను వాటర్లో అలా కాళ్ళు పెట్టుకొని ఉంటానంటే వద్దు అంటున్నాడు. ఫోటో తీసాడు మమ్మల్ని. ఎక్కడైనా ఇలాంటి కామనే. సో మనకి ఫొటోస్ తీస్తారు, అండ్ మనం వెళ్ళేటప్పుడు ఎగ్జిట్లో ఆ ఫొటోస్ అన్ని డిస్ప్లేలో పెడతారు. మనకి నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఎంజాయ్ చేయాలి. డిసెంబర్ అంటేనే వర్క్ చేయబుద్ధి కాదు, ఖచ్చితంగా డిసెంబర్లో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇయర్ మొత్తం నానా కష్టాలు పడి, లీవ్స్ సరిగ్గా పెట్టకుండా, రోజు వర్క్ చేసి సంవత్సరం మొత్తం వర్క్ తోటి, ఫ్యామిలీ లైఫ్ తోటి, రెస్పాన్సిబిలిటీస్ తోటి విసిగిపోయి ఖచ్చితంగా డిసెంబర్లో అయితే
రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది ప్రతి డిసెంబర్. సో ఖచ్చితంగా వెకేషన్కి అయితే వెళ్ళాలి. నేనైతే ప్రతి డిసెంబర్ వెకేషన్కి వెళ్తాను. సో బీచ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తాను నేను ఎక్కువ. సో పార్టీస్ జరిగే ప్లేసెస్, బీచ్ ప్లేసెస్ అట్లాంటి వాటికి. సో గోవా వెళ్ళామండి ఫ్రీక్వెంట్గా. సో బ్యాంకాక్ రావటం స్టార్ట్ చేశాను. సో ఇయర్ మొత్తం కూడా కొంచెం మనం డిసెంబర్ కోసం కొంచెం చిన్న అమౌంట్ సేవ్ చేసుకుంటే చక్కగా డిసెంబర్లో ఏదో ఒక ట్రిప్ అయితే వెళ్ళి రావచ్చు. చూసారు కదా, లొకేషన్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. సో అంతా కూడా ప్యాకేజ్లో పార్ట్ ఇది. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు, మన తల వంచు వంచు అన్నాడు. అమ్మో, తగిలేదు జస్ట్ మిస్, జస్ట్ మిస్. ఇక్కడ ఏదో స్పాట్ అంట, లవ్ షేప్ ఉంటుంది అన్నాడు. పైన చూస్తే కనిపించిందేమో, చూద్దాం. మనకి యా కనిపించింది, లవ్ హార్ట్ షేప్ అయితే ఉంది పైన, న్యాచురల్గా ఫామ్ అయింది. లోపల లైటే పడట్లేదు అసలు, బ్యాట్స్ విపరీతంగా ఉన్నాయి. స్మెల్ కూడా అదొక రకంగా వచ్చేస్తుంది ఇక్కడైతే. అన్నయ్య మొత్తానికి బయటకు వచ్చేసాం. కొద్దిసేపు ఉంటేనే ఏదేదో అయిపోయింది లోపల అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేనైతే. సో బ్యాక్ టు మన ఫెర్రీకి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. అండ్ ఇప్పుడైతే లంచ్ ఉంటుంది అన్నాడు. సో లంచ్ తర్వాత సేమ్ ఇట్లాంటి ఐలాండ్స్ ఏవో ఇంకా 1-2 ఉన్నాయి. సో అవి కూడా చూసుకొని ఇంకా వెళ్ళిపోవటం అని చెప్పాడు. సో ఓవరాల్గా రైడ్ అయితే బాగుంది, నేనైతే ఎంజాయ్ చేశాను. కొంచెం అడ్వెంచరస్ అనిపించింది, థ్రిల్ కూడా ఉంది. అండ్ ఓవరాల్గా ఓకే, ఖచ్చితంగా అయితే ఈ రైడ్ వర్త్ అనిపించింది నాకైతే. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ దాంట్లో ఫిఫీ ఐలాండ్, క్రాబీ, ఓనం ఇవన్నీ కవర్ చేస్తాను. సో మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.